సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. క్లైమేట్ వచ్చేసి చాలా అంటే చాలా చాలా చల్లగా ఉంది. ఇక్కడైతే వర్షం పడుతుంది. ప్రస్తుతం మనకి ఏమైనా తినాలనిపిస్తుంది అనమాట. సో అందుకే ఈరోజు నేను కొత్తగా వైట్ సాస్ పాస్తా చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ చూసుంటారు, అజయ్ విజయ్ పాస్తా చేశారు, వెజిటబుల్ పాస్తా. అది కాకుండా కొంచెం డిఫరెంట్గా గార్లిక్ ఇంకా మష్రూమ్తో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. హాయ్ చెప్పు. హలో హలో. సో షైనీ పాప అయితే చూడండి, నేను రోజు తనకు ఆయిల్ రాస్తాను అనమాట. ప్రేయర్ ఆయిల్ నాకు రాస్తుంది చూడండి. ఎలా రాస్తుంది అమ్మ నీకు? నేను అలా రోజు తనకి రాస్తాను. సో అది గుర్తుపెట్టుకొని చూడండి ఎలా రాస్తుందో నాకు. అవునా, రాస్తున్నావా అమ్మకే? వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ప్లీజ్ వీడియో చూసే ముందు లైక్ చేసుకొని చూడండి. చాలా వీడియోస్లో చెప్తున్నాను, ఏ వీడియోలో పట్టించుకోవట్లేదు, కనీసం ఈ వీడియోలోనే లైక్ చేస్తారా అనుకుంటున్నాను. సో వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మనకైతే వైట్ సాస్ పాస్తా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే పాస్తా 1 కప్, 1 గ్లాస్ ఆఫ్ మిల్క్, బటర్, ఇంకా ఇది మైదా 1.5 స్పూన్, ఇంకా 3 చీజ్ స్లైసెస్. అండ్ ఇంకా మనకి ఏం కావాలంటే మనం అంటే వెజిటేబుల్స్ మనకి ఇష్టం ఉన్నాయి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మష్రూమ్ ఇంకా గార్లిక్ ఇవి వచ్చేసి లాస్ట్లో వేయడానికి పౌడర్ చేసి వేయాలన్నమాట, మిరియాలు. సో ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం, చూస్తుంటాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని పాస్తా బాయిల్ చేసుకోవడానికి వాటర్ అయితే హీట్ చేస్తున్నాను. సో ఇక్కడైతే వాటర్ అయితే మంచిగా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు దాంట్లోనే జస్ట్ కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకొని పాస్తా అయితే వేసేస్తున్నాను. నేనైతే ఇక్కడ గార్లిక్ కట్ చేసి పెట్టుకున్నాను అండ్ మష్రూమ్ కూడా కట్ చేసేసాను. ఇక్కడైతే పాస్తా అయితే బాయిల్ అవుతుంది. షైనీ. సో ఇక్కడైతే పాస్తా అయితే మంచిగా బాయిల్ అవుతుంది. మరి ఎక్కువ బాయిల్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది. పాస్తా అయితే మనం ఎక్కువ బాయిల్ చేయకూడదు అనమాట. జస్ట్ ఒక 70% బాయిల్ చేసుకుంటే సరిపోయిద్ది. తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్లో పాస్తా వేసుకుంటే స్టిక్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఒకదానికొకటి. పాస్తా హాట్ వాటర్లోంచి తీసిన తర్వాత నేనైతే ఇక్కడ కోల్డ్ వాటర్లో కూడా వేసి తీసేసాను. సో ఇప్పుడైతే పాస్తా బాయిల్ చేసిన వాటర్లోనే మష్రూమ్ అయితే వేసాను నేను. ఒక 10 మినిట్స్ తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. పాస్తా చూడండి. సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాము. ఇప్పుడు ఫస్ట్ మనం మష్రూమ్ ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం లైట్గా. అయితే నేను ఆయిల్ అయితే వేస్తాను లైట్గా ఆయిల్ అయితే వేసాను కదా, దాంట్లోనే కొద్దిగా బటర్ వేస్తాను. సో మనకైతే బటర్ మంచిగా మెల్ట్ అయిపోయింది. మష్రూమ్స్ అయితే వేస్తాను. సో మంచిగా మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో జస్ట్ లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేస్తున్నాను నేనైతే ప్రెజెంట్. చూడండి ఎంత వాటర్ ఉందో, వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. షైనీ పాప అయితే పక్క నుంచి మామూలుగా డిస్టర్బ్ చేయట్లేదు నన్ను. చూడండి చాలా వరకు వాటర్ అయితే ఇంకిపోయింది. ఇప్పుడైతే దీంట్లో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ అయితే వేసుకోవాలి. సో నేనైతే ఇప్పుడు గార్లిక్ వేసేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మరీ డార్క్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకోకూడదు గార్లిక్, మళ్ళీ అంత బాగా అనిపించదు మనకి టేస్ట్. కొంచెం లైట్గా గార్లిక్ వేసిన ఒక 2 to 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే మష్రూమ్ ఇంకా గార్లిక్ ఫ్రై అయిపోయాయి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను.
సో ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత బటర్ అయితే వేస్తున్నాను. ఇక్కడ బటర్ నీట్గా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఇందాక మైదా తీసుకున్నాం కదా, మైదా అయితే నీట్గా స్లోగా వేసుకుంటూ విస్కర్తో బీట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మనం బటర్లో మైదా అయితే వేసుకున్నాం కదా, ఈ మైదా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మైదా మంచిగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా మిల్క్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకటేసారి వేయకూడదు మిల్క్. తర్వాత మళ్ళీ అది బటర్ ఇంకా మైదా సరిగ్గా డిజాల్వ్ అవ్వదు మిల్క్లో. ఇక్కడైతే నేను ఒక చిన్న మిస్టేక్ చేశానమాట. ఏంటంటే మనం ఎప్పుడైనా ఏదైనా కలుపుకుంటున్నప్పుడు ఒక డైరెక్షన్లోనే కలుపుకోవాలి. ఇక్కడ నేను షైనీ పక్క నుంచి ఏడుస్తా అటు ఇటు చేస్తుంటే నేను తను చూసుకుంటే ఎటు తిప్పానో నేనే చూసుకోలేదు. ఇప్పుడు వీడియోలో చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటి ఇలా అంటే ఒక డైరెక్షన్లో తిప్పుకుంటే ఏంటంటే ఏదైనా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. అటు ఇటు కలపడం వల్ల మైదా అనేది సరిగ్గా కరగలేదన్నమాట. నేను తర్వాత విస్కర్ తీసుకొని నీట్గా మిక్స్ చేసుకున్నాను. లాస్ట్కి అయితే ఏదో ఒకలా కరిగిపోయింది. చూసారా దగ్గర పడే కొద్దీ ఎంత థిక్గా అవుతుందో. ఇంకా మనకైతే మన వైట్ సాస్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న గార్లిక్ ఇంకా మష్రూమ్ అయితే వేసేసుకోవాలి. ఇంకా మనం ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేసుకోవాలి. హైలో చేసుకుంటే మనకి మాడిపోయిద్ది అనమాట, అస్సలు బాగోదు. మొత్తం అంతా సిమ్లోనే చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే ఇంకా నేను గార్లిక్ ఇంకా మష్రూమ్ అయితే వేసేస్తున్నాను. గార్లిక్ ఇంకా మష్రూమ్ వేసిన 2 మినిట్స్కి మనం పాస్తా వేసుకోవాలి. గార్లిక్ ఇంకా మష్రూమ్ వేసుకున్న 1 మినిట్ తర్వాత అయితే పాస్తా అయితే వేసేసుకోవాలి. పాస్తా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే అందులోనే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. నేను పాస్తా బాయిల్ చేసేటప్పుడు అయితే సాల్ట్ అయితే వేయలేదు, ఇప్పుడే సాల్ట్ వేసేస్తున్నాను. ఇంకా లాస్ట్లో నేనైతే చీజ్ అయితే వేసేస్తున్నాను. నేనైతే 3 స్లైసెస్ తీసుకున్నాను. అంటే చీజ్ ఇష్టపడితే 3 స్లైసెస్ వేసుకోవచ్చు, అంత ఇష్టం లేదు అంటే 1 సరిపోయిద్ది. మాకైతే చీజ్ అయితే చాలా ఇష్టము. సో ఇక్కడైతే చీజ్ అయితే వేసేసాను. మొత్తం అంతా మనం ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. కంగారు పడి తొందరగా అయిపోవాలి అంటే మాత్రం అస్సలు బాగోదు, మొత్తం కిందంతా మాడిపోయింది. నీట్గా మెల్ట్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్ అయితే ఇంకా మనం పెప్పర్ పౌడర్ అయితే వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. పెప్పర్ పౌడర్ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది మనం చీజ్తో ఏమన్నా ఐటమ్స్ చేసుకున్నప్పుడు. ఇంకా మన డిష్ అయితే కంప్లీట్ అయిపోయింది. నీట్గా 1 మినిట్ మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. నేనైతే ఇప్పుడే పాస్తా అయితే టేస్ట్ చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని. ఫస్ట్ టైం కదా ఎక్కడో ఇక్కడ దెబ్బేస్తుంది అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా బాగుంది. అసలు నేను అంటే
ఎప్పుడూ చేయలేదన్నమాట. ఈ నార్మల్ పాస్తా చేసుకున్నాను కానీ ఈ పాస్తా అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. మీరైతే ట్రై చేయండి, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. సో వీడియో చూసారు కదండి, మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలు కలుసుకుందాం. సో అంటిల్ దెన్ బై బాయ్.